అవకాశం ఉంటే వస్తా. నా తరఫున ఒక లింగాల ప్యాకెట్ సామాన్ ఒకటి శాంక్షన్ చేయవలసిందిగా మా కారపాండు ఇన్ఛార్జ్ గారికి తెలియజేస్తూ, దాని మీద అభినందన చేయవలసిందిగా ఒకటి తెలియజేస్తూ, ఇంకా ఎవరైనా రేపటి వరకు అవకాశం ఉంది, ఎవరైనా శివాయ నమః అనే నామము రాయదలుచుకుంటే, ఎందుకంటే చక్కగా అవన్నీ నా చేతనే భగవంతుని యొక్క స్ఫటికలింగం యొక్క కింద శివాయ నమః అనే నామాన్ని నేనే మొత్తం కోటి పెట్టదలుచుకున్నా. కాబట్టి ఇంకా రాయదలుచుకున్న వాళ్ళు ఎవరుంటే కోటి నిండినా సరే కోటికి ఇంకోటి అనుకుంటా రాయండి. మాకు హిందీ, ఇంగ్లీష్, తెలుగు ప్రపంచంలో ఉన్న ఏ భాషలో రాసినా సరే, భాష రాని వాళ్ళు రాయాలంటే పిచ్చి గీతలు పెట్టి శివాయ నమః అని ఇచ్చినా వేస్తాం. కానీ శివాయ నమః అనుకుంటూ రాయండి అని తెలియజేస్తూ, సిద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవ శ్రీ దత్త జయ దత్త జయ జయ దత్త శ్రీ దత్త శ్రీ దత్త జయ దత్త జయ జయ దత్త శ్రీ దత్త. ఈ నామం చెప్పేటప్పుడు కొందరు లిప్ మూమెంట్ ఇస్తున్నారండి. ఆ లిప్ మూమెంట్ ఈజ్ నాట్ ది అప్లికబుల్ ఫర్ భగవాన్ పూజ. పరమాత్మకు లిప్ మూమెంట్ రికార్డ్ డ్యాన్స్ ఒప్పుకోడు పరమాత్మ. కాబట్టి కరెక్ట్గా లోపల నుంచి శబ్దం రావాలి. శబ్దం రాకపోతే శబ్దం బంద్ అవుతుంది. కనుక గట్టిగానండి, డిస్టర్బెన్స్ అయితే ఎందుకంటే అపార్ట్మెంట్లో ఉంటారు కాబట్టి గట్టిగా మాట్లాడితే పక్క వాటి డిస్టర్బెన్స్ మీకు అలవాటు అయిపోయింది. కానీ మీకు అనొద్దని అభిప్రాయం మీకు లేదు. మిగతా వాళ్ళకి డిస్టర్బ్ చేయొద్దు అనుకుంటారు, కానీ పరమాత్మ నామంతో తప్పనిసరిగా డిస్టర్బ్ చేయొచ్చు. శ్రీ దత్త జయ దత్త జయ జయ దత్త శ్రీ దత్త శ్రీ దత్త జయ దత్త జయ జయ దత్త శ్రీ దత్త శ్రీ దత్త జయ దత్త జయ జయ దత్త శ్రీ దత్త శ్రీ దత్త జయ దత్త జయ జయ దత్త శ్రీ దత్త శ్రీ దత్త జయ దత్త జయ జయ దత్త శ్రీ దత్త.